పొన్నవోలు సుధాకర్ చేసిన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నారు, ఆయన ఒంటరి పోరాటం చేస్తానని కామెంట్ చేశారు. దీనికి కౌంటర్ గా టీడీపీ సీనియర్ నేత రఘురామకృష్ణరాజు గారు స్పందించారు. సో ఇప్పటి వరకు ఆయన చేసినటువంటి ఏవైతే తప్పులు కావచ్చు, పాపాలు కావచ్చు, ఇవన్నీ ఉన్నాయో అవి ఇప్పుడు తిరిగి ఆయనకే తగలబోతున్నాయని చెప్పి నేను కామెంట్ చేశారు. వీటిని ఏ విధంగా చూడాలి ఏంటి, ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ రాజేష్ అప్సన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. అంటే పొన్నవోలు సుధాకర్ ఏవైతే కామెంట్స్ చేశారో జగన్ ను ఉద్దేశించి, దానికి కౌంటర్ గా రఘురామకృష్ణరాజు గారు మాట్లాడడం జరిగింది, ఆయన స్పందించారు. సో వాటిని ఏ విధంగా చూడాలి, అర్థం చేసుకోవాలి అంటారు? పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు ఆయన అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఒక బాధ్యతాయుతమైన పదవిలో, న్యాయ విభాగానికి సంబంధించిన పదవిలో కొనసాగుతున్నారు. ప్రభుత్వ అడిషనల్ అడ్వకేట్ జనరల్గా ఉన్న సుధాకర్ రెడ్డి గారు పొలిటికల్ అఫిలియేషన్స్కి దూరంగా ఉండాలి. వ్యక్తిగతంగా ఆయనకి రాజకీయంగా ఏ పార్టీని అభిమానించుకునే హక్కు ఉన్నా అది బాహాటంగా వ్యక్తపరచడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటా ఉన్నారు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా. అటువంటి వ్యక్తి నిర్మోహాటంగా ఎక్కడ తన మనోభిప్రాయాలు దాచుకోకుండా తన రాజకీయపు ఎజెండా అమలుపరుస్తా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళలో ఆనందం చూడటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పుడు విధానాలను అవలంబించమంటే ఆ తప్పుడు విధానాలను అవలంబిస్తా, ప్రధాన ప్రతిపక్షాన్ని కేసుల పేరిట వేధింపులకు గురి చేస్తా, ఆ వేధింపులకు గురి చేసే ప్రాసెస్లో విచారణలో ఉన్న కేసుల తాలూకా వాస్తవాలని వక్రీకరిస్తా ప్రెస్ మీట్లు పెట్టి మీడియా ట్రయల్ చేసిన తీరు మనం గతంలో చూసాం. ఇప్పుడు ఎన్నికలు పూర్తయినాయి, ఫలితాల కోసం అందరూ ఎదురు చూస్తూ ఉన్న టైంలో ఆయన లండన్లో వైసీపీ పార్టీకి సంబంధించిన ఎన్ఆర్ఐ అభిమానులతో ఒక సమావేశం ఏర్పాటు చేసి, ఆ సమావేశంలో జగన్మోహన్ రెడ్డి కోసం కాదు, మన జాతి కోసం అని చెప్పని ఆయన చేసిన వ్యాఖ్య 100కి 100 ఆక్షేపణీయమైంది. అంటే ప్రభుత్వ విధుల్లో ఉండి అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉండి ఆయన కులాల గురించి, జాతుల గురించి ప్రస్తావిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఒక్క క్షణం కూడా ఆయన పదవిలో కొనసాగనివ్వడానికి వీల్లేదు. ఇమ్మీడియట్గా ఆయన విధుల నుంచి తప్పించాలి. ఆయన వైసీపీ పార్టీ కండవాలు కప్పుకోమను, వైసీపీ పార్టీ జెండాలు పట్టుకోమను, వైసీపీ పార్టీకి సేవ చేసుకోమను, జగన్మోహన్ రెడ్డి గారికి పాదపూజ చేసుకోమని ఎవరికి అభ్యంతరం లేదు. కానీ బీయింగ్ అడిషనల్ అడ్వకేట్ జనరల్ ఆయన ఈ విధంగా రాజకీయ కార్యకలాపాల్లో ఎంగేజ్ అవటం, అన్నిటికన్నా ముఖ్యంగా జాతి కోసం అని చెప్పని ప్రస్తావించడం. కుల సంఘ నాయకుడిగా ముద్రగడ పద్మనాభం గారు మాట్లాడితే మా జాతి మా జాతి అనేవాళ్ళు. ఆయన ఒక కుల సంఘ నాయకుడు. కులాల గురించి ప్రస్తావించిన ఆయన ఎజెండా అదే కాబట్టి ఎవరు పట్టించుకోరు. కానీ మీరు బాధ్యతాయుతమైన న్యాయ విభాగానికి సంబంధించిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ హోదాలో ఉన్నారు. ఆ హోదాలో ఉండి కులాల గురించి ఎట్లా ప్రస్తావిస్తావు? అదే సందర్భంలో ఆయన ఏమంటా అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి పోరాటం చేస్తున్నాడు, చాలా ప్రమాదకర పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పి అంటున్నారు. అంటే ఆయన ఏ ఉద్దేశంతో, ఏ ప్రమాదాన్ని ఎక్స్పెక్ట్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏ ప్రమాదం ముంచుకురాబోతోందని చెప్పని చెప్పదలుచుకున్నాడు. కానీ నా ఉద్దేశంలో అయితే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రమాద గంటికలు మోగుతున్నాయి. ఎటువంటి ప్రమాద గంటికలు మోగుతున్నాయి? ఆయన మీద ఏదో ఫిజికల్గా అటాక్ జరుగుద్దో, ఏదో భౌతిక దాడి జరుగుద్దో అని కాదు నా ఉద్దేశం. ఆయన ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికి 11 సిబిఐ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నారు. 7 ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసుల్లో అక్యూజ్డ్ నెంబర్ 1గా ఉన్నారు. ఈ 18 కేసులు కాక విడిగా ఇంకా కొన్ని కేసులు ఉన్నాయి. వీటితో పాటుగా ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టే నాటికే జరిగిన వివేకానంద రెడ్డి గారి హత్య కేసు తాలూకు విచారణ స్టిల్ ఈ రోజుకి ఇన్కంక్లూజివ్గానే ఉంది. ఆ కేసు విచారణలో జగన్మోహన్ రెడ్డి గారిని, భారతి గారిని కూడా విచారించి తీరాలి అని చెప్పని వివేకానంద రెడ్డి గారి కుమార్తె డాక్టర్ సునీత గారు, జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు షర్మిల గారు పదే డిమాండ్ చేస్తూ ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలు కూడా పదే డిమాండ్ చేస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు తనకున్న అధికారం మాటున
ఈ విచారణ నుంచి తప్పించుకుంటా ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా మొన్న 27వ తారీఖు జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదయ్యి ఆయన అరెస్ట్ అయ్యి 12 సంవత్సరాలు పూర్తయింది. సెప్టెంబర్ 23వ తారీఖుకి ఆయనకి బెయిల్ వచ్చి దశాబ్ద కాలం పూర్తయింది. అయినా సరే ఆయన కేసుల విచారణ ఇప్పటికీ అడుగు ముందుకు పడలా, ట్రయల్ స్టేజ్కి రాలా. ఆయన సిబిఐ కోర్టుల్లో క్వాష్ పిటిషన్లు, డిశ్చార్జ్ పిటిషన్ల తోటి దశాబ్ద కాలం పైగా కాలం గడుపుతూ వచ్చారు. 3500 వాయిదాలు తీసుకొని ఆయన వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు పొందారు. ఇవన్నీ కూడా ఆయనకి దక్కిన ముఖ్యమంత్రి పదవి సాకుగానే ఈ వెసులుబాటు ఆయనకి దక్కింది. ఒకసారి ఇప్పుడు ప్రజా తీర్పు ఆయనకు వ్యతిరేకంగా వచ్చి ఆయనకు ఆ ముఖ్యమంత్రి పదవి కనుక పోయింది అని అంటే ఈ హానిమూన్ పీరియడ్కి ముగిసిపోయినట్టే. ఈ వెసులుబాటు, ఈ అడిషనల్ ప్రివిలేజ్ నుంచి ఆయన బయటపడినట్టే. తప్పనిసరిగా కేసుల విచారణ రోజువారీ ప్రాతిపదికగా జరిగి తీరుతుంది. ఎందుకంటే ఇప్పటికే గౌరవ సుప్రీంకోర్టు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసుల్లో రోజువారీ విచారణ జరపాలి, ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి, 1 సంవత్సర కాల పరిమితిలో ఈ కేసుల విచారణ పూర్తి చేయాలి అని చెప్పని ఇప్పటికే ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చున్నారు. ఇటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు విచారణ వేగవంతం అవ్వటం ఖాయం. వీటికి తోడుగా అసలు శిశుల ప్రమాదం ఇంకోటి ఉంది. ఈ మధ్యకాలంలో చూసాం మనం సెప్టెంబర్ నెలలో. గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రోజున తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఆయన అవకతవకలకు పాల్పడ్డారు, ఆయన అవినీతికి పాల్పడ్డారు, ఆయన తీసుకున్న నిర్ణయాలు ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసినాయి అని చెప్పని రకరకాల కేసులు నమోదు చేశారు. ఆయన అరెస్ట్ చేశారు, జైల్లో ఉంచారు. ఇప్పుడు ఈ అధికార మార్పిడే కానీ జరిగిన పక్షంలో, జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిత్వం కోల్పోయిన పక్షంలో ఖచ్చితంగా ఆయన చూపించిన మార్గంలోనే ఆయన ఏ విధానాన్ని అయితే ఎంచుకున్నారో అదే విధానాన్ని ఈ ప్రభుత్వం కూడా ఎంచుకొని తీరటం ఖాయం. ఎందుకంటే ఆయన చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు నమోదు చేయాలి, ఆయన అరెస్ట్ చేయాలి అని అంటే ఫ్యాబ్రికేటెడ్ కథనాలతోటి, ఫ్యాబ్రికేటెడ్ ఫిగర్స్ తోటి కేసులు నమోదు చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకున్న నిర్ణయాల ప్రాతిపదికగా ఇప్పటికే మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఒక 100 కేసులకు సరిపాను కేసులు నమోదు చేయడానికి కావాల్సినంతటి మెటీరియల్ ఆఫ్ ఎవిడెన్స్ ఉంది. ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగానికి సంబంధించి లెక్కేసుకోవాలి అని అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఖర్చుతోటి వాళ్ళ పార్టీ రంగులు ప్రభుత్వ భవనాలు కేసినవి, కొన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ వనరుల దుర్వినియోగం, అది ప్రజావేదిక కూల్చివేత, కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన రాజధాని పనులు 5 సంవత్సరాలుగా స్తంభింపజేసిన పర్యవసానం. ఇట్లాంటివి మొదలు పెట్టుకుంటే పదుల సంఖ్యలో ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేసిన కేసులు నమోదు చేయొచ్చు. అదే సందర్భంలో అవినీతికి సంబంధించి రీసెంట్గా మినిస్ట్రీ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వాళ్ళు ఎన్జిటికి సుప్రీంకోర్టు ఇచ్చిన రిపోర్టు ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో 23 జిల్లాల్లో అక్రమ ఇసుక క్వారింగ్ జరుగుతుంది. ఎన్జిటి ఆదేశాలను ఉల్లంఘించి మరి ఇక్కడ అక్రమ ఇసుక క్వారింగ్ జరుగుతుంది. 23 కలెక్టర్లు తప్పుడు నివేదికలు ఇచ్చారు అని చెప్పని కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ సుప్రీంకోర్టుకి ఇచ్చిన నివేదిక స్పష్టం చేస్తున్న నేపథ్యంలో లక్షలాది కోట్ల రూపాయల మినరల్ వెల్త్ దోపిడీకి గురైంది అని చెప్పని స్పష్టమైన ఆదేశాలు ఉన్న దగ్గర, అదే సందర్భంలో తన అనుయాయులకి సంబంధించిన, తనకి అస్మదీలకు సంబంధించిన కంపెనీలకి ఆయాచిత లబ్ధి చేకూర్చే నిర్ణయాలు ప్రభుత్వం నుంచి తీసుకున్నారని కానీ ఇట్లా లెక్కేసుకొని వెళ్తే కొన్ని వేల కోట్ల రూపాయల ఆర్థిక అవకతవకలకు సంబంధించిన నిర్ణయాల ప్రాతిపదికగా కేసులు నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా ప్రభుత్వంలో అనుసరించిన ఆర్థిక విధానాలు ఇవాళ ఏపీ ఫైనాన్షియల్ సర్వీసెస్ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వ కార్పొరేషన్ నుంచి నిధులు మళ్లించి ఆ నిధుల్ని ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇన్వెస్ట్ చేయించి ఆ మెచ్యూరిటీ పీరియడ్ పూర్తయిపోయినా కూడా ఏ కార్పొరేషన్ నుంచి అయితే నిధులు మళ్లించారో ఆ కార్పొరేషన్కి ఈ రోజు దాకా చెల్లించని పర్యవసానం. అన్నిటికన్నా ముఖ్యంగా పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి, రూరల్ ఎలక్ట్రికల్ కార్పొరేషన్ నుంచి 11% వడ్డీకి రుణం తీసుకొచ్చి దాన్ని 5% వడ్డీకి ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఇన్వెస్ట్ చేయటం. అంటే 11% అప్పు తీసుకొచ్చి 5% ఇన్వెస్ట్ చేయటం అని అంటే 6% స్ట్రైట్ అవే ప్రభుత్వ ఖజానాకి నష్టం వచ్చే నిర్ణయాలు ఎందుకు తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఎవరు ఆదేశాలతో తీసుకున్నారు, వీటి ప్రాతిపదికగా విచారణ జరగటానికి ఆస్కారం ఉంది. ఈ విధంగా రోజువారీ ప్రాతిపదిక మీద విచారణ జరిపినా కూడా 1 సంవత్సర కాలంలో విచారణ పూర్తిగానన్ని కేసులు
జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదు చేయడానికి ఆస్కారం ఉంది. ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఇవన్నీ కూడా ఉల్లంఘనలు, అవినీతి, ఆక్రమణకు సంబంధించి, లూటీకి సంబంధించి వ్యవస్థలను విధ్వంసం చేసి ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని అణిచివేతకు గురి చేసిన తీరు, దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డ తీరు, వీటన్నిటి ప్రాతిపదిక కూడా కేసులు విచారణ చేయాలి అని అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి డైరీలో ప్రతి వర్కింగ్ డే కోర్టుకే పరిమితం అవడం ఖాయం. ఇటువంటి నేపథ్యంలో అధికారం కోల్పోయిన మరో నిమిషం నుంచి జగన్మోహన్ రెడ్డి గారి జీవితం కోర్టు బోనుకు అంకితం కావడం ఖాయం. ఇదే పొన్నవల సుధాకర్ రెడ్డి గారు చెప్పాలి అనుకుంటున్న ముంచుకు రాబోతున్న ప్రమాదం అని నేను భావిస్తా ఉన్నా. లేదు, పొన్నవల సుధాకర్ రెడ్డి గారి ఉద్దేశంలో ఆయన వేరే ఇంకేదన్నా అంచనాలో ఉన్నా ఆ ప్రమాదం సంగతి ఏమో కానీ ఈ ప్రమాదం మాత్రం తప్పనిసరిగా అధికారం కోల్పోయిన మరో నిమిషం నుంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన నీడలాగే వెంటాడటం ఖాయం. సో మరి పొన్నవోలు సుధాకర్ గారు ఏ ఉద్దేశంతో అన్నారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో ఉన్నారు అని దాని కౌంటర్గా RRR రఘురామకృష్ణరాజు గారు కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. ఆయన చేసిన పనులే ఇప్పుడు ఆయనకి రివర్స్ కొడుతున్నాయని. సో చూద్దామని ఏ విధంగా జరుగుతుంది ఏంటి అనేది. థ్యాంక్ యూ సో మచ్ రాజేష్ గారు.